శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి. సృష్టి స్థితిలయ కారిణి అయిన అమ్మను ధ్యానించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. శివశక్తి స్వరూపిణి అయిన అమ్మను ధ్యానించటానికి మనకు పరమ పూజ్యులు జగద్గురువైన ఆదిశంకరాచార్యులు మన కోసం ఎన్నో మంత్రయుక్తమైన ప్రార్థనలు, శ్లోకాలు రచించారు. అలాంటి రచనలలో ఆణిముత్యం సౌందర్యలహరి. ఇందులో ఆయన ఎన్నో బీజాక్షరాలను నిక్షిప్తం చేసి మన సామాన్య జనులు కూడా స్తుతించే విధంగా రచించారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి తనీయాం సాంపాంసుం తవ చరణపంఖేరుహ భవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుజ్యైనం భజతి భసితోద్ధోళన విధిం. అమ్మ శక్తి స్వరూపిణి, నీవు శివునకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సృష్టిని చేయగలుగుతున్నాడు. శక్తి స్వరూపిణి అయిన నీ తోడు లేనిదే శివుడికి కదులటకు కూడా శక్తి రాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే పూజించబడే నిన్ను స్తుతించవలెనంటే మాకు పూర్వజన్మ పుణ్యం ఉండాలి. పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే నిన్ను పూజించవలెనను కోరిక కలుగును. అమ్మ, నీ పాదధూళిని గ్రహించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి వారి పనులను సక్రమంగా చేయుచున్నారు. నీ పాదధూళి వలననే వారికి ఆ శక్తి కలిగినది. సర్వ చైతన్య రూపిణి అయిన ఓ జగదంబ, ఇవియే మా నమస్కారములు.